Morning Ragas Ragamalika, a collaboration with Little Musicians Academy, Canada, powered by Desi Mandi, Burlington. నేను మీ host Ranjani. మరి మనతో ఈ రోజు ఉన్నారు శ్రేయస్ ఫణి పెండ్యాల. Welcome to the show, Shreyas. How are you? Thank you, Auntie. I'm doing stupendous. How are you? I'm doing great. Thank you for asking. నీ సంగీత ప్రయాణాన్ని నీ మాటల్లో ఎలా వర్ణిస్తావు? Yeah. సో నేను 8 years ఉన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నేను క్లాసికల్ మ్యూజిక్ శ్రీమతి దాస్కర్ సుందర్ మ్యామ్ నుంచి నేర్చుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను కృతులలో ఉన్నాను. అండ్ లైట్ మ్యూజిక్ ఏమో శ్రీ రామాచారి సార్ నుంచి నేర్చుకుంటున్నాను. సో ఎల్ఎంఏ క్లాసెస్లో మేము మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటాం. లైక్ ఫోక్ మ్యూజిక్, సినిమా సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, ఎక్సెట్రా. సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ టు లెర్న్ ఫ్రమ్ సచ్ గ్రేట్ టీచర్స్. నీకు పాడడం లేక వాయిద్యం ఏది చాలా ఇష్టం, ఎందుకు? Yeah, musical ability is a great thing to have. It's nice to be able to sing and pick up an instrument as well. సో నేను జ్ఞాన్ స్వరూప్ రాజ్ సార్ నుంచి గిటార్ నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. సో సింగింగ్ అబిలిటీ సింగింగ్ ఉంటాయి అండ్ గిటార్ అబిలిటీ గిటార్ కూడా ఉంటాయి. సో నాకు రెండు అంటే చాలా ఇష్టం అండి. ఇన్ఫాక్ట్ కొన్ని పాటలు నేను గిటార్ వాయిస్తూ పాడతాను. సో అది ఇంకా బాగుంటాయి సార్. ఒకసారి వినాలంటే సంగీతం నేర్చుకోవడం మరియు చదువు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా అనిపించిందా ఎప్పుడైనా? దాట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఆర్గనైజేషన్. సో నాకు స్కెడ్యూల్ ఉంది ఇన్ విచ్ నేను ఫస్ట్ నా స్టడీస్ హోంవర్క్ అన్ని ఫినిష్ చేసుకున్నాక కంపల్సరీ మ్యూజిక్ కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఆ స్కెడ్యూల్లో ఇన్ ద మార్నింగ్ ఐ డూ యోగా అండ్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టివిటీస్ వాచింగ్ టీవీ. ఐ కవర్ ఎవ్రీథింగ్. సో ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు అండ్ ఐ కంటిన్యూ టు డు ద సేమ్ ఇన్ ఫ్యూచర్. మరి ఒక చక్కటి శాస్త్రీయ సంగీతం పాట మా ప్రేక్షకులు శ్రోతల కోసం. సో రీసెంట్ గా మనం శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకున్నాం కదా, అందుకే నేను సీతమ్మ మాయమ్మ అని ఒక త్యాగరాజ స్వామి కృతి పాడుతున్నాను. ఈ పాట వసంత రాగం ఉంది అండ్ ఇంకా రూపక్ తాళము ఈ తాళం ఉంది. సా సా గా మా దా ని సా సా ని దా మా గ రి సా సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పుమార్దన వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పుమార్దన తాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస తాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ పరమేశ వశిష్ఠ పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమలంబోదర గుహసన కాదులు దర నిజ భాగవతాగ్రే సరులెవ్వరు వారెల్లరూ వరత్యాగరాజునకు పరమ బాంధవులు మనసాసి తమ్మ మాయమ్మ పరమేశ వశిష్ఠ పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమలంబోదర గుహసన కాదులు దర నిజ భాగవతాగ్రే సరులెవ్వరు వారెల్లరూ వరత్యాగరాజునకు
పరమ బాంధవులు మనసా సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ. చాలా చక్కగా పాడారు శ్రేయస్. అలాగే ఒక లైట్ మ్యూజిక్ పాట పాడితే వినాలని ఉంది. యా, సో నేను ఎల్లుమెల్లి నేర్చుకున్న సామజ వర్గమన అని ఒక పాట చాలా పాపులర్ కదా, ఆ పాట ఇప్పుడు పాడబోతున్నాను. ఈ పాట అలా వైకుంఠపురంలో అనే ఒక సినిమా నుంచి ఆవేరి రాగం ఉంది, కంపోజ్ బై తమన్ అండ్ సంగ్ బై శ్రీరామ్. నీ కాలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కాలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవశమా, అరె నాగాలే తగిలినా నా నీడే తరిమినా, ఉలకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలిన ఇంతే నా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కాలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసగలు. వావ్, చాలా బాగుంది శ్రేయస్. మరి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గురించి నీ మాటలు. Yeah, so first off, I think it's an honor for all the Telugu Canadians because LMA, Little Musicians Academy, Canada lo start 1 year అవుతుంది అండ్ మేము రీసెంట్గా 1 year సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. సో LMAలో నేను సాంగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆన్ హౌ టు సింగ్ ది సాంగ్, ద టెంపో, ద రిథమ్, ద రాగం అండ్ వాట్ శృతి టు సింగ్ అని ఇవన్నీ నేర్చుకుంటాం. అండ్ ఆల్సో రామాచారి సార్ మాకు డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ నేర్పిస్తారు, లైక్ డివోషనల్ సాంగ్స్, సినిమా సాంగ్స్ అండ్ యూనో మెనీ మోర్. సో దీనివల్ల క్లాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మ్యూజిక్తో పాటు మేము మంచి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, లైక్ స్టేయింగ్ పాజిటివ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో ఇట్స్ అన్ ఆల్ ఇన్ వన్ క్లాస్. సో యా, ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి హియర్. వావ్, మరి సంగీత ప్రయాణంలో నీ భవిష్యత్తును ఎలా చూస్తున్నావు ఆర్ ఎలా అనుకుంటున్నావు? యా, మ్యూజిక్ హాస్ అ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే మస్తు ఇష్టం. సో ఐ విల్ నెవర్ బి లీవింగ్ మ్యూజిక్, బికాస్ మ్యూజిక్ వల్ల నేను ఎప్పుడు మ్యూజిక్ నన్ను రిలాక్స్ అండ్ కామ్గా ఉంచుతుంది, నా డేని ఇంకా బెటర్ చేస్తుంది, నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఆల్సో మ్యూజిక్ వల్ల నా కనెక్షన్స్, నా ఫ్రెండ్షిప్స్, నా రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో దిస్ ఇస్ నో బ్రెయినర్, మ్యూజిక్ డస్ వండర్స్ ఫర్ ద హెల్త్. సో ఇవన్నీ రీజన్స్ వల్ల నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను, సింగింగ్ అండ్ ప్లేయింగ్ మై గిటార్. And yes, I know, even though the career I chose is different from music, I'll sorry, I'll be using music. I believe that music has a capability to help my future career flourish. నైస్. మరి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు? Obviously my parents, because without them I'm nothing. అండ్ మ్యూజిక్లో నాకు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ ఇప్పటివరకు అయితే నేను ఏం నేర్చుకున్నాను, మై క్లాసికల్ మ్యూజిక్ టీచర్ శ్రీమతి రాసిక సునీత గారు. ఎందుకంటే ఆ మ్యామ్ వల్లే నాకు
మ్యూజిక్ మీద క్లాసికల్ మ్యూజిక్ మీద నాలెడ్జ్ పెరిగింది, లైక్ వర్ణాస్ కృతీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ రామాచారి సార్, ఎందుకంటే రామాచారి సార్ వల్లే మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ నేను పాడగలుగుతానని తెలిసింది. బిఫోర్ దిస్ ఐ యూస్ టు ఓన్లీ సింగ్ క్లాసికల్ సాంగ్స్, కానీ ఎల్ఎంఏలో జాయిన్ అయినాకనే నాకు ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ అండ్ మూవీ సాంగ్స్ కూడా పాడతానని తెలిసింది. And obviously my family members, starting from my nani, tatya to all the way to my cousins and my mama, tatya, because nanu eppudu encourage chestune untaru and so provoke me to do more. So yeah. Nice to know. We wish you all the best, Shreyas. Thank you for joining us in Ragamalika. Thank you so much, auntie, and thank you for having me here. Welcome. Thank you for joining us on Morning Ragas Ragamalika, a collaboration with Little Musicians Academy Canada, powered by Desi Mandi Burlington. Signing off, your host Ranjani.